ఏంటి నాని? అమ్మా, నువ్వు డబుల్ యాక్షన్ సినిమాలు ఎప్పుడైనా చూసావా? ఎందుకు? అబ్బా చెప్పమ్మా. చూశాను. ఒకేలాంటి ఇద్దరు మనుషులుంటే భలే తమాషాగా ఉంటుంది కదూ? అవును. టీవీలో నువ్వేదైనా సినిమా చూసావా? నేను సినిమాలో కాదమ్మా, నిజంగానే చూశాను. ఎక్కడా? మా స్కూల్లో. ప్రీతి అని మా క్లాస్మేట్ ఉంది. చాలా బాగా చదువుతుంది, అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటుంది. కానీ ఎగ్జామ్ ముందు ప్రీతికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. 10 days స్కూల్కి రాలేదు. బొద్దుగా ఉండేది కాస్త బాగా చిక్కుపోయింది. మేమందరం చూడగానే ప్రీతి ఇలా అయిపోయింది ఏంటని చాలా ఫీల్ అయ్యాం. మరి ప్రీతి ఏమైనా ఎగ్జామ్స్ రాసిందా? రాసింది, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది. ఓ, టైఫాయిడ్ వచ్చి చిక్కిపోయినా కష్టపడి చదివి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుందంటే నిజంగా గ్రేట్ కదా. కానీ ఆ గ్రేట్నెస్ ప్రీతిది కాదు, నీతుది. నీతోనా? నీతో ఎవరు? ప్రీతి చెల్లెలు, వాళ్ళిద్దరూ ట్విన్స్. వాళ్ళక్క ప్రీతి బదులు నీతోనే ఎగ్జామ్ రాసిందంటమ్మా. మాకు ఈరోజే తెలిసింది. ఓ అవునా? అయినా అలా చేయడం తప్పు కదా. తప్పనిసరైనప్పుడు తప్పు కూడా ఒప్పే అని మా టీచర్ చెప్పిందమ్మా. అంటే మ్యాటర్ మొత్తం మీ టీచర్కి తెలిసే ఉంటుందా? అవును. ఆశ్చర్యంగా ఉంది. తప్పు చేస్తే దండించాల్సిన టీచరే సమర్థించిందా? ఎవరిని దండించాలి? ప్రీతి ఇప్పుడు లేదు కదా. లేదు అంటే ఇంకా కోలుకోలేదా? టైఫాయిడ్తోనే చచ్చిపోయింది. నిజంగానా నాని? ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని ప్రీతి ఆశ. తన అక్క అంటే నీతుకి చాలా ఇష్టం. ఇద్దరు ఒకేలా ఉంటారు కదా. అందుకే వాళ్ళ అక్క ఆశని తీర్చడానికి నీతునే ప్రీతిలాగా ఎగ్జామ్ రాసింది. చనిపోయిన తన అక్క కోరికని 10వ రోజు కాగానే స్కూల్కొచ్చి అలా తీర్చింది. నువ్వు పడుకో నాని. ఈ కథ కూడా రాణి మాధవిల కథలాగే ఉంది. ఏది ఎప్పుడు ఎందుకు జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. మాధవి లేదు, తన స్థానంలో నేనున్నాను. పరిస్థితులను చూస్తుంటే మాత్రం ఈ నాటకం ఎంతో కాలం సాగుతుంది అనిపించట్లేదు. అమ్మగారు ఏం అక్కర్లేదు. అయ్యో, అత్తయ్యకి ఏమైంది? అత్తయ్య, నీ సేవలు మాకేం అక్కర్లేదు. కూర్చో పార్వతి, జాగ్రత్త. తమరు చాలా చాలా బిజీ కదా. మావయ్య గారు, మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? నేనేం తప్పు చేశాను? ఏ, నువ్వేం చేసావో కూడా నేనే చెప్పాలా? ఛీ! ఆకలితో ఉన్నప్పుడు గుప్పెడు మెతుకులు పెట్టలేదు కానీ తనకి తీరిక దొరికినప్పుడేమో ఏమైంది, ఎందుకలా నీరసంగా ఉన్నావని సాగదీసిందంట నీలాంటి ఆడదే. బాబాయ్ గారు, మీ నిష్ఠురాలు తర్వాత ముందు అత్తయ్య గారికి ఏమైందో
మీరెక్కడి నుంచి వస్తున్నారో అది చెప్పండి. ఏంటి చెప్పేది? అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు నాటకాలా? నందిని, నువ్వేమంటున్నావు? చాలు మాధవి, చాలు. నీ పరామర్శలు, కుశలం అడగటాలు ఇక చాలు. నీ పుణ్యమా అని ఇవాళ హాస్పిటల్లో నాకు తల కొట్టేసినంత పనైంది. ఈ సీతారామయ్య పరువు గంగలో కలిసింది. ఏవండి, జరిగిందేదో జరిగిపోయింది. కోడలి మీద ఎందుకు అరుస్తారు? నేను అరుస్తున్నట్టు కనిపిస్తోందా నీకు? హాస్పిటల్లో అంత అవమానం జరిగాక నన్ను చూస్తూ ఊరుకోమంటావా? అయ్యో, హాస్పిటల్ ఏంటి, అవమానం ఏంటి? నందిని, అసలేం జరిగిందో నువ్వైనా చెప్తావా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నావక్క? అత్తయ్యకి హార్ట్ అటాక్ వస్తే మేం తనని హాస్పిటల్లో చేర్పించాము. తొందరగా రా అక్క అంటే నేను చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడు రావడం అస్సలు కుదరదని నా మాట కూడా వినకుండా నా కాల్ మధ్యలోనే కట్ చేసావు కదా. నందిని, నువ్వు కాల్ చేసినప్పుడు నాకు నీ మాటలు సరిగ్గా వినపడలేదు. ఆ కంగారులో నేను అలాగే ఉండిపోయాను. అవ్వా, పెద్దవాళ్ల ముందు మరీ ఇంత పచ్చబద్దాలా? ప్లీజ్ నన్ను నమ్మండి. అత్తయ్య గారు హాస్పిటల్లో ఉన్నట్టు నాకు నిజంగానే తెలియదు. ఒకవేళ తెలుసుంటే ఎప్పుడో మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేదాన్ని. అమ్మా నందిని, అత్తయ్యని లోపలికి తీసుకెళ్ళు. వెళ్ళు పార్వతి. నెమ్మదిగా లేవండి అత్తయ్య. ఇన్నేళ్లుగా నేను ఇత్తడిని చూసి పుత్తడని భ్రమపడ్డాను. ఈ రోజుతో నా కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి. మెల్లిగా రండి అత్తయ్య. నెమ్మదిగా తీసుకెళ్ళమ్మా. అత్తయ్య చాలా వీక్ గా ఉన్నారు, తినడానికి ఏమైనా తీసుకుని రానా? వద్దమ్మా. అత్తయ్య టాబ్లెట్ వేసుకోవాలి కదా, వేడి వేడిగా గ్లాస్ పాలు తీసుకొస్తాను, మీరు తాగాల్సిందే. తాగుతుందిలే కానీ నువ్వు త్వరగా వెళ్ళి తీసుకురామ్మా. తెస్తాను, 2 minutes. అలా ఉన్నారేంటి? ఏం జరిగింది? ఏమీ లేదు. అమ్మయ్యా, బావ వచ్చేసావా? ఇందాకటి నుంచి మీకోసమే వెయిట్ చేస్తున్నా. అమ్మా, నువ్వు నాన్న ఎక్కడికి వెళ్ళారు?
కావాలని వెళ్ళడం కాదు బావా. ఉన్నట్టుండి అత్తయ్యకి హార్ట్ అటాక్ వస్తే అంబులెన్స్ లో హాస్పిటల్కి తీసుకెళ్లాం. అవునలుడు, డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేసి ట్రీట్మెంట్ ఇచ్చి ఏం పర్వాలేదు అని చెప్పేదాకా మేమందరం చాలా కంగారు పడిపోయాం. అమ్మా, సమయానికి నేను నీ దగ్గర లేకపోయాను. ఇప్పుడు నీకెలా ఉంది? పర్వాలేదు బాబు, తగ్గిపోతుందిలే. అమ్మకంత సీరియస్గా ఉంటే నాకెందుకు ఫోన్ చేయలేదు? ఆ విషయం చెప్పడానికి మీకు కాల్ చేశాను కదా బావా. మాట్లాడబోతుంటే సిగ్నల్ కట్ అయిపోయింది. నువ్వేమో ఫిజియోథెరపీకి వెళ్ళావు, మాధవి ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. అక్కకి ఫోన్ చేస్తే రెస్పాన్సే లేదు బావా. అదేంటి? ఏంటంటే ఏం చెప్పాలి? కారు లేదు, డ్రైవరు లేడు. సమయానికి దగ్గరుండి చూసుకోవాల్సిన ఆడది కూడా ఇంట్లో లేదు. చివరికి హాస్పిటల్ బిల్లు కట్టడానికి కూడా డబ్బులు లేక ఆ డాక్టర్ని బతిమాలుకోవాల్సిన కర్మ పట్టింది. అవునల్లుడు, స్పృహలేని స్థితిలో ఉన్న అక్కని హాస్పిటల్కి తీసుకెళ్లే తొందరలో మీ నాన్నగారు తన పర్సుని ఫోన్ని ఇంట్లోనే మర్చిపోయారు. నా మెళ్ళో ఉన్న బంగారు గొలుసుని తీసిస్తానన్నా ఆ డాక్టర్ ఒప్పుకోకపోతే ఏం చెయ్యాలి? హర్ష, నువ్వేమైనా అనుకో, ఇవాళ నా మనసు చాలా చాలా గాయపడింది. అదెవరి వల్లో ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటుంది. సారీ నాన్న, అలా జరగాల్సింది కాదు. కారణం ఏదైనా మీకు బాధని కలిగించినందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను. హర్ష, అనుకోకుండా జరిగిన దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారు? నువ్వు కూడా అలసిపోయి ఉంటావు, వెళ్ళి పడుకో. నాకు నిజంగానే తెలియదండి. ప్లీజ్, పరిస్థితి మొత్తం నాకు అర్థమైంది. జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదని నాకు తెలుసు. ఇంతకంటే ఇప్పుడు ఇంకేమీ చెప్పలేను. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవడం అంటే ఇదే మరి. అత్తయ్య, పడుకోండి. మావయ్య, ఏదైనా అవసరం ఉంటే ఎంత రాత్రైనా సరే నన్ను పిలవండి. అలాగేనమ్మా. ఏంటక్కా, నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అర్థమైందా? ఇక మీదట సీన్ మొత్తం రివర్సే.
గొప్పగా మాట్లాడాడు, నా కోసం ఎంత ధైర్యంగా నిలబడ్డాడు. నేను ఈ పెళ్లిని ఆపడానికే వచ్చాను, మళ్ళీ నా ఫ్రెండు అని అందరి ముందు ఎంత ఆవేశంగా చెప్పాడు. అప్పటిదాకా హీరోలాగా దడదడలాడించిన వాడు వాళ్ళ చిన్నమ్మగారు రాగానే నేను ఉండమన్నా ఉండకుండా నా చేతిని విడిపించుకొని వెళ్ళిపోయాడు. నెలకి జీతమిస్తున్నంత మాత్రాన శివ మీద ఆవిడ గారి పెత్తనమేంటో. శివ, ఇలా నీ పక్కన నా బొమ్మను చూస్తుంటేనే పట్టరానంత ఆనందంగా ఉంది. నిజంగా నువ్వు నావాడివైపోతే ఆ సంతోషాన్ని నా గుండె తట్టుకోగలదా? ఏరా, నేను నీ ఫ్రెండుని మాత్రమేనా? నీకింకేమీ కానా? అసలు నిన్నెలా అర్థం చేసుకోవాలరా బాబు? ఒక్కోసారి నా మీద బోలెడంత ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావు, అంతలోనే ఇది నా బాధ్యత అంటావు. చెప్పరా శివ, నేనెవడికో పెళ్ళన్నైపోతే నీకేంటి? నా మీద నీకు ఇది లేకపోతే మా నాన్ననే ఎదిరించాల్సిన అవసరమేంటి? నీ మొహం. మళ్ళీ అత్తయ్య, అదిగో మళ్ళీ. మళ్ళీ మళ్ళీ పెద్దమ్మా, ఏమైందే నీకు? అలా పడుకున్నావే? జ్వరంతో కొంచెం నీరసంగా ఉంది పెద్దమ్మా. అయ్యో, ఒళ్ళు వేడిగా ఉంది. ఏదైనా టాబ్లెట్ వేసుకున్నావా? మీ నాన్నేడి? ఏమో. జ్వరంతో ఉన్న పిల్లని పట్టించుకోకుండా ఎక్కడికెళ్ళాడు? కొంచెమైనా బాధ్యత లేకపోతే ఎలా? బాధ్యత ఉన్న మనిషి అయితే మా నాన్న నాకు బలవంతంగా ఎందుకు పెళ్లి చేయాలనుకుంటాడు? అందుకని జరిగిందే తలుచుకుని బాధపడుతూ జ్వరం తెచ్చుకున్నావా? ఇంకేం చెయ్యను పెద్దమ్మా. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. నా మనసులో ఏముందో మీకు కూడా తెలుసు కదా. ఓసి పిచ్చి మొహమా, మాకు తెలిస్తే ఏం లాభం ఉందే? తెలియాల్సిన వాడికి తెలియాలి గాని. ఏం చెప్పను, శివ నాకు ఎప్పుడు అంది అందనట్టే ఉంటున్నాడు. నా కోసం అన్నీ చేస్తాడు, కానీ కనీసం ఒక్కసారైనా నువ్వంటే నాకిష్టమని ఒక్కసారి కూడా అనడు. ఇదిగో మళ్ళీ, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. నీకు చెప్పడానికి మొహమాటమైతే నీ గురించి శివతో మేమే చెప్పేస్తాం. ఏమంటావే? నీ ఓణ్ణి పిలవమంటావా? నాకొక్కసారి శివని చూడాలనుంది. ఇక్కడికి రమ్మని చెప్పండి. సరే, శివని నేనే నీ దగ్గరకొచ్చేలా చేస్తాను. ఈసారి మాత్రం నువ్వు నీ మనసులో ఉన్నది మొత్తం శివాతో చెప్పే. పార్వతి, టాబ్లెట్ వేసుకో. నాకొద్దండి. వద్దంటే ఎలా పార్వతి? డాక్టర్ గారు చెప్పినట్టు టైం ప్రకారం మందులు వేసుకోవాలి కదా. అబ్బబ్బా, ఆ దిక్కుమాలిన మందులన్నీ మింగుతుంటే కడుపులో మంటగా ఉంది. నోరంతా ఒకటే చేదు, వికారంగా ఉంటుందండి. ఏంటి మావయ్య, అత్తయ్య మళ్ళీ వద్దు అంటుందా? అదేనా మా గొడవ. ఈ టాబ్లెట్లు చేదుగా ఉన్నాయంట. ఏంటత్తయ్య చిన్నపిల్లలాగా? టాబ్లెట్స్ చేదుగా ఉండక
చాక్లెట్స్ లాగా తీయగా ఉంటాయా? అదమ్మా అలా అడుగు. ఈవిడ గారి కోసం షుగర్ కోటింగ్ వేసిన మందులు తయారు చేయించాలో ఏంటో. ఏం అక్కర్లేదు మావయ్య, ఇలా ఇవ్వండి. మా అత్త బంగారం, గుడ్ గల్లాగా టక్కుమని మింగేస్తుంది. చూసావా పార్వతి, నందినికి నీ మీద ఎంత ప్రేముందో. నాకు ఎవరెలాంటి వాళ్ళో బాగా తెలుసు. కొత్తగా మీరేం సర్టిఫికెట్లు ఇవ్వక్కర్లేదు. సర్లే అత్తా, నీకోసం కాకపోయినా కనీసం మామయ్య గారి కోసమైనా నువ్వు ఈ టాబ్లెట్ వేసుకోక తప్పదు. ఇలా ఇవ్వు. నందిని, నిజంగా నిన్నిలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నాకింకో కొడుగ్గాని ఉండుంటే నిన్ను మేము మా చిన్న కోడలిగా చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మాత్రం ఏం మించిపోయింది మావయ్య? ఆ దేవుడు దయ తెలిస్తే నేను మీ కోడలిగా మీ ఆశని తీరుస్తానేమో, ఎవరికి తెలుసు? నందిని, ఏమంటున్నావే? ఏదో సరదాకి జోక్ చేశానత్తయ్యా. సరదాకైనా ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడుకు. పార్వతి, రాసిపెట్టి లేదు గాని లేకపోతే నందిని చెప్పినట్టే జరిగేది కదా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పారు బావగారు. మీ మాటని వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్టుగా ఉంది. అమృతం కాదు, నాకైతే చెవుల్లో సీసం పోసినట్టుగా ఉంది. ఏదో సరదాగా అంటే అంత చిరాకు పడతావెందుకు? సరదాకు కూడా ఒక హద్దంటూ ఉండాలండి. తప్పే ఉందక్కయ్యా. ఇప్పుడు హర్ష కదల్లేని స్థితిలో ఉన్నా కూడా నా కూతురు ఆ మాట అన్నది అంటే దానికి తన బావ మీద ఎంత ఇది ఉందో అర్థం చేసుకో. రే, అనడానికి దానికి సిగ్గు లేకపోయినా వినడానికి, విని సమర్థించుకోవడానికి నీకు కొంచెమైనా బుద్ధి లేదు? ఏదో ఆయన కాస్త చనువిచ్చారు కదా అని మరీ రెచ్చిపోకండి. ఆగండి అత్తయ్య. మీరింకా ఏమీ తినలేదు. పరిగడుపున మందులు వేసుకుంటే కడుపులో తిప్పుతుంది. ముందే జ్యూస్ తాగండి. జ్యూసులిస్తే ఐస్ అయిపోవటానికి ఇక్కడ పిచ్చోళ్ళెవరూ లేరు. ఏమండి? నువ్వు మాట్లాడుకో. వద్దంటే తగుదునమ్మా అని దూరిపోవడానికి కొంచెమైనా ఉండాలి మరి. మావయ్య, మావయ్య, మీరు నన్ను ఎన్నైనా అనండి, పడతాను. దయచేసి ఒక్కసారి నేను చెప్పేది వినండి. మిమ్మల్ని నేనెప్పుడు అత్త మామలు అనుకోలేదు. నా అమ్మ నాన్నలే అనుకున్నాను. అలాంటి నేను తల్లి లాంటి అత్తయ్యని హాస్పిటల్లో చేర్పించారని తెలిస్తే రాకుండా ఎందుకుంటాను? ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకెవరూ ఫోన్ చేసి జరిగింది చెప్పలేదు. నన్ను నమ్మండి మావయ్య. సరే, నీకెవ్వరూ ఫోన్ చేయలేదు, జరిగిందేదీ కూడా నీకు తెలీదు. మరి హాస్పిటల్కి ఎందుకు రాలేదు? హర్షతో నువ్వెందుకు వెళ్ళలేదు?
నేను పిలుస్తున్నా వినిపించుకోకుండా హడావిడిగా కారులో ఎక్కడికెళ్ళావు? మేము హాస్పిటల్లో దిక్కు తోచకుండా ఉంటే సాయంత్రం దాకా నువ్వెక్కడున్నావు? ఏం రాజ్యకార్యాన్ని వెలగబెట్టావు? అది అలా అడుగు మావయ్య. కన్నీళ్లు పెట్టుకుని కళ్ళబొల్లి కబుర్లు చెబితే నమ్మేస్తారు అనుకుంటుందేమో. నందిని, ఇదిగో నా కూతురు మీద అరవడం కాదు, బావగారు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? ఎలా నమ్మించాలి? ఏంటక్కా మాట పడిపోయిందేంటి? పోనీ నువ్వు చెప్పలేని నిజాన్ని నేను చెప్పనా? నేను మాటలతో హింసిస్తున్నానా? అంటే నీ కోడలు చేస్తున్న పనుల్లో నీకు ఎలాంటి తప్పు కనిపించడం లేదా? మాధవి ఏం తప్పు చేసిందండి? తనేదో మహాపాపం చేసినట్టు అలా మాట్లాడుతున్నారేంటి? ఇంకెలా మాట్లాడాలి? అత్తగారు ఆపదలో ఉన్నా కూడా పట్టించుకోకుండా నీ కోడలు ఎక్కడో జరిగే ఆ శివ పెళ్లిని ఆపడానికి వెళ్తుందా? చిచి, కొంచెమైనా బుద్ధుండాలి. అంటే దేవతలాంటి మాధవిని మీరు అనుమానిస్తున్నారా? ఆ చుప్పనాతి నందిని ఏదేదో వాగితే అదంతా నిజమని నమ్మి నిష్కారణంగా కోడలి మీద కోపాన్ని పెంచుకుంటున్నారు. తనని అనరాని మాటలతో వాళ్ల ముందే అవమానిస్తారా? నీ మొహం చూడ్డానికే ఇష్టం లేదన్నట్టు ఆవేశంతో కసిరి కొడతారా? ఇన్నేళ్లుగా మీరు చూస్తున్నారు, మాధవి ఎలాంటిదో మీకు తెలీదా? చెప్పుడు మాటలు విని మీ మనసుని పాడు చేసుకుందే కాక ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేస్తారా? పార్వతి, నీకు నా ప్రవర్తన మాత్రమే కనిపిస్తోంది గాని మాధవి వల్ల హాస్పిటల్లో నేను పడ్డ ఆందోళన కనిపించడం లేదా? ఆ డాక్టర్ ముందు అవమానంతో తలదించుకోవడం కనిపించడం లేదా? అదంతా జరగడానికి కారణమెవరు? నీ కోడలు కాదా? నాకెవ్వరూ ఫోన్ చేసి చెప్పలేదు మొర్రో అని మాధవి ఎంత చెప్పినా మీకు అర్థం కాదా? పార్వతి, తెల్లనివన్నీ పాలనుకునే అమాయకత్వం పనికిరాదు. విన్నది ఊహించుకున్నది మాత్రమే నిజమని మీరెన్నిసార్లు చెప్పినా నేను ఒప్పుకోను. సర్లే, అసలే నీ ఆరోగ్యం బాగాలేదు, మన మధ్య వాదులాటెందుకు? నాకే నేను దుక్కలాగా బాగానే ఉన్నాను, మీకే. ఏ ఆగిపోయావే? చెప్పు. నాకు అనుమానం అనే దయ్యం పట్టింది, అంతేగా? అబ్బా, ఎందుకండి అలా ప్రతిదానికి పెడర్థాలు తీస్తున్నారు? ఇన్నేళ్ల కాపురంలో ఇలా మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు నేను. మనింట్లో అలాంటి విపరీతాలు జరగడాన్ని నేను కూడా ఇన్నేళ్లు నా అనుభవంలో చూడలేదు. డాన్స్ చేస్తున్నాడు. పలు తాగుపోతాడు వీడు. మత్తులో భలే డాన్స్ చేస్తున్నాడు. కామెంట్స్ వద్దు ప్లీజ్, క్యాష్ కావాలి, క్యాష్. కాళ్ళు చేతులు బానే ఉన్నాయిగా, అడుక్కోవడానికి సిగ్గులేదు. ఎక్స్క్యూజ్ మీ, డైలాగులు వద్దు, డబ్బిస్తే చాలు. 10, 20, 50, 100 ఎంతైనా మీ ఇష్టం. ఇవ్వండి ఇవ్వండి ప్లీజ్. ఇదిగో ఇవ్వండి ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్. మందేస్తూ 10, 20, 50, 100 ఇస్తారండి. అంత చిల్లర ఇస్తారండి, చిల్లర. నీలాంటి చిల్లరగాడికి చిల్లర చాలేరా? ఏంట్రా చూపు ఆవారగాళ్ళగా?
మాలాంటి తాగుబోతుల కష్టాలు మీకెలా తెలుసులే. చిచి సిగ్గులేం జన్మ. ఇలాంటి వాళ్ళు బతకడమే దండగా. పుష్కే బా. పాపా ఇట్రా. పాపా నీ పేరేంటి? అమ్ములు. అమ్ములా? నీ మెళ్ళో సొమ్ములు బాగున్నాయి. వాళ్ళెవరు? మా నాన్న, మా అమ్మ, మా బాబాయ్. అబ్బో భలే ముద్దుగా మాట్లాడుతున్నావే. నువ్వు కూడా భలేగా డాన్స్ వేస్తున్నావు. నచ్చిందా నీకు? ఓ నాకు బాగా నచ్చింది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఈ అమ్ములా? కాదు నీ సొమ్ములు. అమ్మా నా చైనమ్మా. పట్టుకోండి. దీన్ని నమ్మితే కనీసం 2 లక్షలైనా వస్తాయి. ఆ 2 లక్షలతో సంవత్సరం మొత్తం మందు తాగొచ్చు. అమ్మయ్యా జ్వరం తగ్గిందిగా? తగ్గిందక్క. శివ కోసం రోజంతా ఎదురు చూస్తూనే ఉన్నాను. అదేంటే శివ ఇక్కడికి రాలేదా? అక్క శివకి కబురు చేస్తా అన్నావు, చేసావా? ఎవరితోనో కబురు చేయడం కాదే, నేనే మాధవమ్మ గారికి ఫోన్ చేసి ఒకసారి శివను పంపించండి, మల్లికి జ్వరంగా ఉంది, చూడాలని అనుకుంటుందని కూడా చెప్పాను. అక్క నా పేరెందుకు చెప్పావు? చెప్పకపోతే ఎలా తెలుస్తుందే? ఆవిడ గారు నా కోసమని చెప్తే శివాని అస్సలు పంపించదు, నాకు తెలుసు. ఎందుకు పంపించదు? ఇంతకీ ఆవిడేమంది సుగుణ? ఇంట్లో చాలా పనులున్నాయి, ఈ మధ్య మా అత్తగారికి కూడా ఒంట్లో అస్సలు బాగుండడం లేదు, మళ్ళీ ఎప్పుడు హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుందో తెలియదు, అయినా ఒకసారి చెప్పి చూస్తాలే అంది. ఖచ్చితంగా ఆవిడ నువ్వు ఫోన్ చేసిన విషయాన్ని శివాకి చెప్పే ఉండదు. ఆవిడ చాలా మంచిది కదా, అలా ఎందుకు చేస్తుంది? శివ, వచ్చిన పని పూర్తయింది కదా, ఇక మనం వెళ్ళాలి. నేను కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. పైకి ఎంతో మంచిగా కనిపించే వాళ్ళలో కూడా మరో కోణం ఉంటుంది, అది మీకు తెలీదులే. ఏంటోనే, గొప్పింట్లో పని దొరికితే బాగుంటుంది కదా అనుకున్నాం. చివరికి మన శివ ఎక్కడికి రావాలనుకున్నా వాళ్ళ అనుమతి లేనిదే రాలేని స్థితిలో ఉన్నాడని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. పోన్లే వదిలేయండి, నా అదృష్టం ఎలా ఉంటే అలానే జరుగుతుంది. సరే, వీరయ్యొస్తే మళ్ళీ ఏదైనా గొడవ చేస్తాడేమో, వెళ్ళొస్తాం. మళ్ళీ నువ్వేం దిగులు పడకు, రాసిపెట్టుంటే మీ పెళ్లిని తప్పించడం ఎవ్వరి వల్ల కాదు. పద. నాకు శివకి ఆ దేవుడు రాసి పెట్టాడో లేదో ఎలా తెలియాలి? వదినా, ఈ పట్టు చీరలో నువ్వే మహాలక్ష్మిలా ఉన్నావు. పూజలో స్తోత్రాలన్నీ నీకే చేయాలి. పూజ పొగిడింది చాలు, పద. అమ్మా, నానమ్మ నిన్ను రమ్మంటుంది. ఇదిగో వచ్చేస్తున్నాం, దా. పార్వతి, పూజని నువ్వు మాత్రమే చేసుకుంటే చాలదా? ఇప్పుడు నీ కోడలు కూడా అవసరమా? చాలే ఊరుకోండి, ప్రతిసారి నేను ఈ వ్రతాన్ని చేయించేది మాధవి కోసం కదా. ఏంటో నా నమ్మకమే నిజమవుతుంది. ఇవాళ నేను చేసుకుని వరలక్ష్మి వ్రతానికి మందార పూలని
నా భర్తే కోసుకొని తీసుకొస్తున్నారు అంటే నిజంగా ఇది శుభసూచకమే. నా చెల్లికి ఇంత పెద్ద ఇల్లున్నా, బోలెడంత ఆస్తున్నా, అరే సొంత అన్నయ్యని నా ముఖాన 10 లక్షలు పడేసి ఏదైనా బిజినెస్ చేసుకోనొచ్చు కదా. ఛ! పాపం మందార పూలు లేవా అనగానే చిన్నమ్మగారి మొహం ఎలా చిన్నబోయిందో. ఈ మందారాల్ని తీసుకెళ్ళి నా చేత్తో ఇస్తే ఎంత సంతోషిస్తారో. ఆ బాబురావు, ఆ నందిని మా బావగారు సొమ్ముని పందికొక్కలా మింగేస్తున్నారు. ఆ డబ్బంతా వాళ్ళు ఎక్కడ దాచారో తెలుసుకుని ఈ రాత్రికి నేను సీక్రెట్గా దోచేయాలి. బయటికి గొలుస్తీరా. గొలుసా? ఏం గొలుసు? పుచ్చ పగిలితే అప్పుడు తెలుస్తుంది నీకు. తీ బయటికి, తీరా. ఎక్కడికి పారిపోతున్నావు? ఇది నాది, ఇవ్వను. నాది. చిన్న పిల్లలకి మాయ మాటలు చెప్పి గొలుసు కొట్టేస్తావురా? నాదంటే వదలండి, వదలండి, వదలండి. లేకపోతే చంపేస్తాను. ఎవరు వాళ్ళు? ప్రసాదును కొడుతున్నారెందుకు? వదలండి, బయటికి తీరా. వదలమంటుంటే. బయటికి తీరా. నాది. ఆగండి. తన ఒంటి మీద దెబ్బ పడిందంటే ఊరుకునేదే లేదు. ఎవడ్రా నువ్వు? మర్యాదగా అడ్డు తప్పుకో. నా మాట కూడా అదేరా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాద ప్రమోదినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవేజుషతాం. స్కాంద పురాణం ప్రకారం ఆ పరమేశ్వరుడు తానే స్వయంగా పార్వతీదేవికి వరలక్ష్మి వ్రతం గురించి మొట్టమొదటిసారిగా వివరించాడట. లక్ష్మీదేవికి 8 రూపాలట. అందుకే ఆ తల్లిని అష్టశక్తులకు ప్రతీక కాబట్టి అష్టలక్ష్మి అని పిలుస్తారు. వరలక్ష్మి వ్రతం చేస్తే ఎలాంటి లాభం ఉంటుందో చారుమతి అనే ఇల్లాలి కథ వలన మనకి తెలుస్తుంది. పంతులు గారు, ఇంకా పూజే పూర్తి కాలేదు. మీరప్పుడే పతివ్రత చారుమతి కథ దాకా వెళ్ళిపోతున్నారేమిటి? అమ్మా క్షమించాలి. మందార పూలు తెస్తానని వెళ్ళిన మనిషి ఇంకా రాలేదు కదా. మందారాల కోసం మా డ్రైవరు తోటలోకి వెళ్ళినట్టు లేదు. ఏకంగా దేవలోకానికే వెళ్లి కల్పవృక్షం నుంచి డైరెక్ట్ గా తెంపుకొస్తున్నట్టుగా ఉంది. ఆ వెర్రిబాగులోడు అంత పని చేసినా చేస్తాడు. వెర్రిబాగులోడేంటి? చూడ్డానికి బాగానే ఉన్నాడు కదా. పైకి చూస్తే అందరూ బాగానే ఉంటారు, మేడి పండులాగా. లోపలికి తొంగి చూస్తేనే ఎలాంటి వికారాలు కనిపిస్తాయో తెలిసేది. అబ్బా, శుభవాని పూజ చేసుకుంటుంటే ఏమిటండి ఆ మాటలు? లక్ష్మయ్య, ఏంటి చిన్నమ్మగారు?
ఇప్పుడు శివ కోసం వెళ్ళమంటే ఆ మాటకి కూడా ఇంకెన్ని అర్థాలు తీస్తారో ఏంటో. అమ్మా, నేను వెళ్ళి శివ అంకుల్ని పిలుచుకురానా? ఏం అక్కర్లేదు. వెళ్ళిన వాడికి తొందరగా రావాలి అనే జ్ఞానం లేకపోతే ఎవరేం చేస్తారు? గొప్ప పనోడే దొరికాడు. వెనకటికొకడు మందులు తమ్ముని పంపిస్తే తిరిగి తిరిగి మాసికానికి వచ్చాడంట. బాబాయ్ గారు, ఏ మా డాడీ అన్న దాంట్లో తప్పేముంది? అసలు మనింట్లో అన్ని గొడవలకి కారణం ఆ డ్రైవర్ బాబే కదా. అబ్బబ్బా నందిని, నీకెప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలీదా? పార్వతి, నందిని చెప్పింది కూడా నిజమే కదా? ఎవరూ చెప్పకుండానే నేను తెస్తాను అని ఎగేసుకు వెళ్ళాడు కదా, మరింక రాడే? రాణి గారికి నాన్నకి మధ్య ఏదో కోల్డ్ వార్ జరుగుతున్నట్టే ఉంది. ఇప్పుడు నేను ఎవరి సైడ్ మాట్లాడినా తప్పే అవుతుంది. పంతులు గారు, మీరే అన్నారు కదా పూజలో ప్రతిదానికి ఆల్టర్నేట్ ఉంటుందని. మందార పూలు దొరికిపోతే ఏం చేస్తాం? ఉన్న పూలతోనే వ్రతాన్ని కంటిన్యూ చేయండి. పూజ వద్దు. కావాలి అనుకున్నాక లేకుండా ఉంటే తప్పే అవుతుంది. ఆ తప్పు చేస్తుంది ఎవరు? ఇంకెవరు డాడ్? ఆలోచిస్తే నెత్తి మీదికెక్కే రకం మన డ్రైవర్ గాడిదే. ఇక చాలు. అసలేమైందో నేనే వెళ్ళి తెలుసుకుంటాను. అమ్మా, మీరు లేవకూడదని నేను ముందే చెప్పాను కదమ్మా. మాధవి, నువ్వేమీ కంగారు పడకు, నేను చెప్తున్నాను. వదిన ఎప్పుడూ లేనిది ఎంత టెన్షన్ పడుతుందేంటి? శివ, శివ, రాధా, రాధా, ఎవరు అంత దారుణంగా నిన్ను కొట్టిందెవరు? ఎవరికి నువ్వేం అన్యాయం చేశావని నీ మీద కక్ష కట్టినట్టు ఇంటి దాకా వచ్చారంటే ఆ దుర్మార్గులు ఎవరు?
గతమే గుర్తులేని నా భర్తకి అడుగడుగున ఎందుకు ఇలాంటి కష్టాలు? సాటి మనిషికి సాయం చేయాలనుకుంటాడే తప్ప చీమకు కూడా హాని కలిగించాలనుకోడే. అలాంటి వాడికి ఎందుకు ఈ శిక్ష? నా భర్త కట్టిన పవిత్రమైన తాళిని నా గుండెల మీద మోస్తూ కూడా తనే నా రాధ అని చెప్పలేని స్థితిలో ఉన్నాను. కనీసం నా కళ్ళ ముందే ఉన్నాడు అనుకుని నాకు నేనే సర్ది చెప్పుకుని బతుకు పోరాటాన్ని సాగిస్తున్నాను. నేనిలా ఉండటం కూడా నీకు ఇష్టం లేదా? నా భర్తకేమైనా అయితే మాత్రం నేను భరించలేను. కరుణించి కాపాడు విఘ్నేశ్వర. కన్నీళ్లతో కొంగు చాచి నిన్ను వేడుకుంటున్నాను. నా భర్తని, నా రాధాని క్షేమంగా నాకు అప్పగించు తండ్రి, నాకు అప్పగించు. అయ్యా, ఆదిలోనే హంసపాదు అన్నట్టు ఇలా జరిగిందేంటో. ఇక నేను సెలవు తీసుకుంటాను. ఇక లక్ష్మీదేవి కటాక్షం మనందరికీ దక్కినట్టే. చూసారా మామయ్య, ఎంత అనర్థం జరిగిపోయిందో. ఏదో ప్రళయం ముంచుకొచ్చినట్టు మీ కోడలు ఆఘమేఘాల మీద అలా రచ్చరచ్చ చేస్తూ వెళ్ళిపోయింది. ఇన్నేళ్ల నా జీవితంలో ఇలాంటి దారుణాన్ని చూడటం ఇదే మొదటిసారి. పోనీలేండి, ఈ శుక్రవారం కాకపోతే వచ్చే శుక్రవారం నాడు పూజ చేసుకుంటాం. ఏంటి పార్వతి, ఇంత జరిగా కూడా నీ కోడలు చేసింది తప్పని నీకు అనిపించటం లేదా? సమర్థించడం కాదండి, అనుకోని అవాంతరం వచ్చినప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తాను చెప్పండి. అవును నాన్న, శివ ఎంతో నమ్మకంగా మన ఇంట్లో పనిచేస్తున్నవాడు. అలాంటి వాడికి ఆపదొచ్చినప్పుడు మనమే కదా ఆదుకోవాలి. పూజ, గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్టు ఏం చేయాలో ఏం చేయకూడదో నువ్వు నాకు చెప్తున్నావా? నానా, ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది, మీరు ఊరుకోండి. ఎలా ఊరుకోవాలరా? పెద్దవాణ్ణి నేను చెప్తున్నా కూడా నన్నే ధిక్కరించి వెళ్తుందా నీ భార్య? అంతేలే బావా, పెద్దలంటే భయమూ లేదు, దేవుడంటే భక్తి లేదు. అయినా అందర్నీ నమ్మించడానికి మాత్రం రోజు తనెంతో గొప్ప భక్తురాలైనట్టు హారతులిచ్చి నైవేద్యాలు పెడుతుంది. ఇలాంటి పర్వదినం నాడు మాత్రం ఆ తల్లికి పూజ లేదు, నైవేద్యమూ లేదు. చివరికి ఏదీ లేకుండా చేసింది. ఒరే తమ్ముడు, అసలే ఆయన కోపంతో ఉంటే మీరు అగ్నికి ఆజ్యం పోసినట్టు మాట్లాడతారేంటి? పార్వతి, తల కొట్టేసినట్టుగా ఉంది నాకు. అరే, అంతా తనిష్టమేనా? ఇంట్లో పెద్దవాళ్ళున్నారు, వాళ్ళకొక్క మాట చెప్పాలన్న ఇంగిత జ్ఞానం లేదా?
నేను దేన్నైనా క్షమిస్తాను గాని నా కళ్ళ ముందు అపచారం జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. నానమ్మ, మీరందరూ అలా అరుచుకోకండి, నాకు భయంగా ఉంది. పూజ, నువ్వు నానిని తీసుకుని లోపలికి వెళ్ళు. అలాగే అన్నయ్య. లక్ష్మయ్య, చెప్పండి బాబు. నువ్వు మా ఊళ్ళమ్మ, అక్కడంతా శుభ్రం చేయండి. అట్టాగే బాబు. ఏమయ్యా, అమ్మోరికి అలంకరణ చేసినంతసేపు పట్టలేదు. ఏం చేస్తామే, మనిషి ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు కదా. లక్ష్మయ్య, మాట్లాడకుండా పనిచేయండి. ఆ తల్లి ఆగ్రహిస్తే ఏం జరుగుతుందో మీకేం తెలుసు? వరలక్ష్మి మాత, మన్నించు తల్లి. పూజా విధానంలో తెలియక చేసిన తప్పుల్ని ఆ తల్లి మన్నిస్తుందేమో గాని నిర్లక్ష్యంతో కళ్ళు నెత్తికెక్కి సంకల్పం చెప్పుకుని కూడా పూజని మధ్యలోనే ఆపేసేవాళ్ళని క్షమించడం అనేది జరగని పని.